అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. ఆయన తర్వాత సచ్చినాడు ఆ ఊపు కావాలి. ఇళ్ళు అంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాడు. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గబుక్కున నవ్వాడు, గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు, అదుక్కున లేచాడు, గుడుక్కున పిలిచాడు, అదుక్కున లేచాడు, గుడుక్కున పిలిచాడు. ఆపరేటర్ అజిత్ సింగ్, కిల్లి కొట్టు కిషన్ సింగ్, తోటశాలు దారా సింగ్. ఏమనొచ్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. అయ్యో పట్టుకి భయమేసింది, ఊరంతా ఊరసింది. పట్టుకి భయమేసింది, ఊరంతా ఊరసింది. అని చెప్పి గోలగోలు చేసి చివరికి రూమ్ నెంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు మొక్కలు, మంచం చాటున ఒలికిన పాల తొక్కలు, పాల తొక్కలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగాని ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, 2వ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఏమని జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. అయ్యో పట్టుకి భయమేసింది, ఊరంతా ఊరసింది. పట్టుకి భయమేసింది, ఊరంతా ఊరసింది. తర్వాత ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషుల తీరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, చూసి చూడని నవ్వుల బాణాలు. కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తా చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు